అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్ మొదలైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె శనివారంకు 40వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల పిలుపు మేరకు మంగళగిరి అంబేద్కర్ విగ్రహం ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో జరిగింది. దీంతో గంట పాటు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మీడియాతో మాట్లాడారు. మేము గత 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నామండి. ప్రభుత్వం ఏ కోసాలో కూడా కనీసం చిత్తశుద్ధి కూడా లేకుండా ఇంతమంది ఆడవాళ్ళు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు రోడ్ల మీద ఉండి ఈ విధంగా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారని చెప్పేసి కొంచెం కూడా ఏమి కనికరం లేకుండా, జాలి లేకుండా, దయ లేకుండా, ఏమి పట్టించుకోకుండా, చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుందండి. కనీసం కనికరించాలి. మేము 1,500 ఇళ్లకి సర్వేలు చేస్తామండి. గర్భిణీలకి, బాలింతలకి, అలాగే వాళ్ళకి సేవలు చేస్తాము. ఒక బాలింతకి, ఒక గర్భిణీ డెలివరీ అయిందంటే ఆ డెలివరీ అయిన బాలింత దగ్గరికి వెళ్ళిపోయి మేము వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటామండి. ఆ బిడ్డకి పాలు ఇవ్వకపోతే మేము ఆ బిడ్డకి రొమ్ము పట్టి పాలు ఇప్పించి ఆ బిడ్డ ఏ విధంగా ఎదగాలో ఆ బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు మేము ఆ బిడ్డని ఆలనా పాలన మేము చూసుకుంటాము. మంచి పౌష్టికాహారం అందిస్తామండి. అందుతుందా లేదా అని చెప్పేసి ఆ బిడ్డలకు మేము అన్ని విధంగా చూసుకున్నాము. అలాగే ప్రీ స్కూల్ పిల్లలకండి, ఇంతవరకు ప్రీ స్కూల్ పిల్లలకి ఒక్క బిడ్డకు కూడా ఈ 40 రోజుల నుంచి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కూడా ఏ బిడ్డకి ఆహారం ఇవ్వలేదండి. ఈ ప్రభుత్వం ఎంత దారుణం అండి. ప్రభుత్వం వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు లబ్ధిదారుని ఎండగడుతున్నారు. మా అంగన్వాడీ టీచర్లు కూడా ఎండగడుతున్నారండి. చాలా దారుణం ఇది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆయన దృష్టించి వెంటనే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి సీఎం గారు ఇచ్చిన హామీ అనండి. అది తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ హామీనే మేము అడుగుతున్నాం, అంతకన్నా మేమేం అడగట్లేదండి. కాబట్టి వెంటనే స్పందించి మాకు 26,000 వేతనం, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మా హెల్పర్స్కి, టీచర్స్కి జీతాలు చాలకే మేము రోడ్డు మీదకి వచ్చాము. జీతాలు చాలితే మేము రోడ్డు మీదకి ఎందుకు వస్తాము? మా వృత్తిలో మేము నిలకడగా పని చేసుకుంటూనే ఉంటాం కదా. ప్రజల్ని, మా లబ్ధిదారులను ఎవరిని మేము ఇబ్బంది పెట్టేవాళ్ళమైతే ఇంతవరకు రాము. ఎవరిని వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది వాళ్ళు అందరూ కలిసి మా సూపర్వైజర్లు అందరూ తాళాలు పాల్గొట్టి లబ్ధిదారులకి ఫుడ్ ఇస్తున్నామని చెప్పి చెబుతున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు? 100కి 10% కూడా ఇవ్వట్లేదు. ఇస్తున్నామని చెప్పి చెబుతున్నారు. లబ్ధిదారులందరూ మాకు ఫోన్లు చేసి మాకు ఇవ్వట్లేదు, మీరెప్పుడు వస్తారు అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం ఏంటి? అది మీరే చెప్పాలి. సమాధానం మేము చెప్పలేము. ఎందుకంటే మేము డిసెంబర్ 12వ తారీఖునే మేము లెటర్ ఇచ్చి మరి మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. మధ్యలో చాలామంది టీచర్లని ఆపేసేసి స్కూల్లో చైర్మన్ వేసేసి టీచర్లు కానీ హెల్పర్స్ కానీ బెదిరించి స్కూళ్ళకి తీసుకెళ్తున్నారు. మేము కథ వాళ్ళం బెదరట్లేదు, టీచర్లను కానీ హెల్పర్స్ కానీ. మాకు జీతాలు పెంచితే తప్ప, ఎంతో కొంత పెంచితే తప్ప మేమైతే వెళ్ళము. అంగన్వాడీ ఐక్యత లోగోలు పట్టుకోవాలంటే ఆ లోగోలు ఏమి ఉన్నాయి?